నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ముఖ్యంగా ఏ దేశానికైనా ప్రధానంగా పదాతి దళం అంటే భూమి మీద నడుస్తూ యుద్ధం చేసేది, వాయుసేన, నౌక సముద్ర గర్భంలో సముద్రంలో తిరుగుతూ యుద్ధం చేసేది. ఇవి మూడు ఎక్కువ ఉంటాయి. మన భారతదేశంలో మూడు పటిష్టంగా ఉన్నాయి. ఇప్పుడు నౌకాదళంలోకి మరో కొత్తగా వచ్చింది ఒక యుద్ధ నౌక. దాని గురించి మనం తెలుసుకుందాం. అన్నిట్లలో మనకు పర్ఫెక్ట్. ఎవడైనా సరే యుద్ధం చేస్తామంటే వాడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. భారతదేశంపై యుద్ధం చేయాలంటే వాడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. చేసిండా వాడి పని గోయిందగా. ధైర్యం చేసి ఎవడు చేస్తాడు? పాకిస్తాన్, చైనా ఏమన్నా చేసిరనుకో వాడు రంగంలోకి వాడు ఒక్క అడుగు వేస్తే మనం 4 అడుగులు వేసి వాని పని కథం. అట్లే చేస్తాం. అంత ఉన్నది మనకు. వాడు ఏ రూపంలో వచ్చినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకసారి మనము డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇది చూస్తున్నారు కదా ప్రేక్షకులారే, ఇదే యుద్ధ నౌక. కోల్కతాలోని గార్డెన్ రీచ్ ఫిష్ బిల్డింగ్ ఇంజనీర్స్ BRSE INS అగ్రై నౌకను యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్గా నిర్మించారు. ఇది 77.6 మీటర్ల పొడవు ఉంటుంది. 2024 మార్చి 11న జలప్రవేశం చేయించారు. తీర జలాల్లో ఆపరేషన్ విధులకు అనువుగా యుద్ధ నౌకను డిజైన్ చేశారు. ఉపరితలం నిఘా, అన్వేషణ, శత్రువులపై దాడి స్వీయంగా ఎయిర్క్రాఫ్ట్తో సమన్వయం చేసుకునేలా 88% ఆధునికంగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించారు. 30 mm నేవల్ సర్ఫేస్ గన్ వాటర్ జెట్లతో డీజిల్ యంత్రాలను అనుసంధానం చేయడం దీని ప్రత్యేకత. ఆరంభంలో అదే కాకుండా ఇంకా ఈ నౌక గురించి కాస్త డీటెయిల్స్ చెప్తాను ప్రేక్షకులారా. ఒక్కొక్క నౌక INS దునగిరి, మనం ఇంతకుముందు అనుకున్నటువంటిది INS సంశోధక్, అదొక యుద్ధ నౌక. ఇది INS అగ్రై. చూసిందా పెద్దయి. దీనికి ఇంకా వేరే ఉంటాయి, కానీ ప్రధానంగా ఇవి ఒక్కొక్కటి 149 మీటర్లు. అడ్వాన్స్ గైడెడ్ మిసైల్స్ ఫ్రిగేట్ తీర్చిదిద్దారో అవి ఆటోమేటిక్గా ఎవడ ఆపరేటింగ్ అవసరం లేదు. అక్కడ సెన్సార్ ద్వారా చూసి ఎవడైనా బాంబులు వేయడానికి వస్తున్నాడు, క్షిపణులు వస్తున్నాయంటే వెంటనే పేల్చిపడేస్తుంది ఆటోమేటిక్గా. బ్రహ్మోస్ యాంటీ క్రూజ్ క్షిపణులను కలిగి ఉండడం దీని ప్రత్యేకత. ఒక్కొక్కటి చూస్తే ఒక్కొక్కటి ఆనిముత్యం. బ్రహ్మాస్త్రాలే. వెనుకట పూర్వకాలంలో యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధం చేసినప్పుడు వదిలినటువంటి ఒక్కొక్క ఆయుధాలు ఎట్లా పనిచేసినాయో ఇప్పుడు మన దగ్గర ఉన్న క్షిపణులు కూడా అంతే. ఎవ్వరు అవసరం లేదు. వాళ్ళు వెనకటి ఎట్లా ఎదురు బాణం వేసి మనస్సులో తలుచుకోగానే ఎవరిని చంపానో వారి దగ్గరికి బాణాలు, అవి క్షిపణులు. ఇప్పుడు మన ఆర్మీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఆటోమేటిక్గా గుర్తించి సెన్సార్స్ ద్వారా అదే వెళ్ళిపోతుంది. అందుకే అప్పటి పేర్లు పెట్టాడు, బ్రహ్మోస్ అని ఇవన్నీ పేర్లు పెట్టి వాటికి అగ్రై. ఆ తర్వాత ఇవన్నీ కూడా సంశోధక్. ఎంత గొప్ప పేర్లండి. ఇవన్నీ ఆటోమేటిక్గా అవి శత్రువులను సంహరిస్తాయి. వాళ్ళు ఆర్మీ వాళ్ళని సంహరిస్తాయి, నాశనం చేసి పడేస్తాయి. అంత గొప్పనైన ఇనే కాబట్టి మనకు ఏం చింత లేదు. మన ఆర్మీ వాళ్ళు, మన సైంటిస్టులు ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతమైన వాటిని మనోళ్ళే తయారు చేస్తారు. మేడ్ ఇన్ ఇండియా. ఎవరి దగ్గర తెచ్చి ఎవరిని కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. అణుబాంబులు కూడా మన దగ్గర ఉన్నాయి. గతంలో అనుకున్నాం మన రిఫ్లెక్షన్ న్యూస్లోనే. సంబంధించినవి కూడా రెడీగా ఉన్నాయి. వాడు ఒకవేళ తెగిస్తే మాత్రం వాని పని క్లోజ్. ఏమంటారు ప్రేక్షకులారా? మనం యుద్ధరంగంలో ఏ విధమైనటువంటి నైపుణ్యాన్ని పొందినాం. మీకేమైనా ఇంకా కొత్తగా తెలిస్తే మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.